నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో 31వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు, ద్వాదశ రాశుల వారికి కూడా ఫలితాలు, వాటికి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈరోజు చంద్రుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మీద ఉదయం సంచరించి 10 గంటల వరకు, తర్వాత శతభిష నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఆ నక్షత్రంలో ప్రవేశించి అక్కడ సంచారం చేయటం జరుగుతుంది ఈరోజు. అయితే ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు, శతభిష నక్షత్ర అధిపతి రాహువు. ఈ రెండు గ్రహాల, రెండు నక్షత్రాల అధిపతులు ఆధారంగా చంద్ర ఆధారిత ఫలితాలు, ఖగోళంలో మిగతా గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఈరోజు ఈ చంద్ర ఆధారిత ఫలితాలు సూచించడం జరుగుతుంది పరిహారాలతో సహా. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి 11వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. లాభస్థానం ఈ మేషరాశి వారికి మంచి శుభకరమైన స్థానమే అది. అయితే అక్కడ రాహు 11లో కూడా మిశ్రమంగానే యోగిస్తాడు అని చెప్పచ్చు. అయితే ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వీరు పూర్తి చేసుకోగలుగుతారు అనేది చెప్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలైతే అనుకూలంగా ఉంటాయి. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. 11 లాభస్థానమే కాకుండా స్నేహితుల విషయం కూడా అందులో ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి లాభాలు ఉంటాయి, స్నేహితులను కలుసుకుంటారు, అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే అవి కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు అనేది చెప్పచ్చు. ఈ సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది వీరికి ఈరోజు. అయితే ఈరోజు ఇంకా మిగతా గ్రహాల ప్రతికూలతలకి కానీ అనుకూలంగా కానీ ఇంకా మెరుగుదలకి అవనివ్వండి, ఆంజనేయుడిని పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 10వ స్థానం వృత్తి స్థానం, కర్మస్థానం. ఈ విధంగా ఉద్యోగులకి ప్రశంసలు లభిస్తాయి ఈరోజు అని చెప్పచ్చు. ఇక వృత్తిపరంగా శుభ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. 10లో రాహు కూడా, అక్కడ రాహు కూడా సంచారం చేస్తున్నాడు. 10లో రాహు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే కొన్ని ఇబ్బందులని సృష్టించే తర్వాత అధిగమిస్తారు అనేది చెప్పచ్చు. కొన్ని ఇబ్బందులు అయితే పడతారు. అయితే ఉన్నతాధికారుల సహకారం అయితే ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు పఠించిన ఇంకా మంచిది అనేది. మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి నవమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ నవభావంలో చంద్ర సంచారానికి దూర ప్రయాణాలైతే ఈ మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకి మంచి అనుకూలతలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఈరోజు. మంచి సమయం ఈరోజు. ఇక ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాలి కొద్దిపాటి. నవమంలో అక్కడ రాహు కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. అయితే ఈ రోజున శివారాధన చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది అనేది చెప్పటం. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతోంది. అష్టమం సంచారం చంద్రుడిది. ఆర్థిక విషయాలలో వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు, తొందరపడకూడదు. ఆస్తికి సంబంధించిన విషయాలు అయితే కొన్ని పరిష్కారానికి రావచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఆర్థిక విషయాలలో జాగ్రత్త తీసుకోండి. ఒక ఆస్తికి సంబంధించిన విషయాలు మాత్రం పరిష్కారానికి ఇది అంటే 3 వంతులు బాగుంది, 1 వంతు కొంచెం ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. కాబట్టి చంద్రుణ్ణి పూజించండి, తెల్లని వస్తువులను దానం చేయండి మీ వీలైనంత శక్తి మేరకు అనేది చెప్పటం. ఇక
సింహ సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమం అంటే భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యం, జీవిత భాగస్వామ్యం ఇవన్నీ కూడా వస్తాయి. వ్యాపారంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే అదే అక్కడ శతభిష నక్షత్రం మీద రాహు సంచారం, దానికి అధిపతి కూడా రాహువే. అక్కడ గోచారంలో రాహువు కూడా అదే స్థితిలో ఉన్నాడు, అక్కడ స్థితి పొంది ఉన్నాడు. అయితే మీ జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు కొంతవరకు మెరుగుపడతాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. మీ నిర్ణయాలు, ప్రశంసలు ఇవన్నీ కూడా ఈరోజు అందుకుంటాయి. మీ నిర్ణయాలకి మంచి ప్రశంసలు అందుకుంటారు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదిత్య హృదయం పఠనం చేయడం మంచిది. ఇక కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు షష్ఠ భావంలో సంచారం చేస్తున్నాడు, 6వ భావం. ఇక శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయని చెప్పచ్చు. 6వ భాగం అంటే సర్వీసు. వీరు ఈరోజు దినవారీ కార్యక్రమాలు, శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయని చెప్పచ్చు. రుణ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పచ్చు. ఉద్యోగులకి పని ఒత్తిడి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువుల పట్ల అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇది 6వ స్థానం, రుణ రోగ శత్రు స్థానం అన్నమాట. అందుకని వీరికి ఈరోజు సర్వీస్ కూడా, కాబట్టి ఈ సర్వీసులో శ్రమకు ఉంటుంది, ఫలితాలు, రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఒకటి సూచించవచ్చు. దుర్గాదేవిని పూజించటం వల్ల ఈరోజు ఆటంకాలు తొలగుతాయి అనేది చెప్పచ్చు. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. చంద్రుడు పంచమం మీద కుంభరాశిలో సంచారం. ఈరోజు వీరికి ఎవరెవరికి బాగుంటుంది అంటే సృజనాత్మక రంగాల వారికి బాగుంటుంది. కళ, నటన, మోడలింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు మంచి అనుకూలతలే ఉంటాయి. ఇక ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి ఈరోజు మెరుగుపడుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు వీరికి అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంకా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అనేది సూచించటం. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చతుర్థ భావంలో చంద్ర సంచారం. చతుర్థం అంటే కుటుంబం, గృహం, ఆస్తి, భూములు, వాహనం ఈ విషయాలకు సంబంధించింది. అయితే కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు ఈరోజు చతుర్థ సంచారానికి. గృహ నిర్మాణ పనులు కూడా ప్రారంభించవచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం ఈరోజు. అయితే భూమి, వాహన సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. ఇది ఈరోజు చంద్ర సంచారం వలన వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇలా బాగుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా అనేది చెప్పటం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం. తృతీయం అంటే కమ్యూనికేషన్, చిన్నపాటి ప్రయాణాలు, సోదరి మణులు అంటే సిబ్లింగ్స్, చిన్నవాళ్ళు. ఇక ధైర్య సాహసాలు, పరాక్రమ స్థానం అది. కాబట్టి ఈరోజు వీరికి మీ కమ్యూనికేషన్లో మెరుగుపడతాయి. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. సోదరి మణులతో సంబంధాలు అయితే బాగుంటాయి. ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అనుకూలం వాటికి. ఈరోజు వీటన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి. తృతీయంలో చంద్ర సంచారం బాగా అనుకూలిస్తుంది. ఇక వీరు గురుగ్రహానికి సంబంధించిన దక్షిణామూర్తిని పూజించడం మంచిది ఈరోజు. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. ద్వితీయం ఆర్థిక స్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం. ఇలా వీటికి సంబంధించింది ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఆర్థికంగా అయితే మెరుగైన ఫలితాలే ఉంటాయి. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి. ఈ మాట తీరులో పనులు చక్కగా పెట్టుకుంటారు. అక్కడ రాహువు మ్యానిపులేట్ చేస్తాడు చక్కగా. ఆకస్మిక ధనలాభం అయితే ఉంటుంది వీరికి. ఈ మకర రాశి వారికి కూడా ఈ విధమైన అనుకూలతలే కనిపిస్తున్నాయి. అయితే శనిదేవుడికి నైవేద్యం సమర్పించడం,
ఆవు నూనె దీపం వెలిగించడం అనేది శ్రేష్టం అని చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతోంది. అంటే రాశి అంటే మనది వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితంలో మార్పులు సంభవిస్తాయి అనేది చెప్పవచ్చు. రాశిలోనే చంద్ర సంచారం. ఇక మీ ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈరోజు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అది రాహువు జన్మ రాశిలోనే సంచారం కాబట్టి ఆరోగ్య విషయంలో ఎదురుగుండా కేతువు కూడా చూస్తూ ఉంటాడు. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సమస్యలు తగ్గుతాయి అనేది చెప్పవచ్చు. ఇక మీనరాశి. మీనరాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయస్థానం అంటే ఖర్చులు, ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు, హాస్పిటల్స్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉంది అంటే కనుక విదేశీ వ్యవహారాలు, ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు అనవసరమైన ఖర్చులకు కూడా ఈరోజు వీరు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా శ్రద్ధ చూపెట్టి రాకుండా చూసుకోవాలి. నష్టాలను తగ్గించుకోవటానికి ఎక్కువగా ఈరోజు జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ మీనరాశి వారు ఈరోజు ఫోకస్ పెట్టాలి. ఇది ఈ వారికి. అయితే పరిహారంగా విష్ణువుని పూజించటం మరియు మీనరాశి అధిపతి గురువుకి సంబంధించిన మంత్రాలు పఠించడం కూడా మంచిది. ఈ మీనరాశిని అనుసరించి పంచమంలో గురు సంచారం జరుగుతుంది, మంచిదే. అతిచారంలో గురువు బాగానే అయినా కానీ రాశ్యాధిపతిని ఇంకా బలోపేతం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.